హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధన్నాబాలు సూపర్ జోడీ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చింది ఏంటంటే ఒక విషయం గురించి షేర్ చేద్దాం, కొన్ని టిప్స్ ఇద్దామని వచ్చాను. నన్ను నా సబ్స్క్రైబర్స్ చాలామంది ఏం అడుగుతున్నారంటే, మీ స్కిన్ చాలా గ్లోగా ఉంది, ఏం సీక్రెట్ అక్క, ఏం వాడుతున్నారు, ఏంటి, ఎలా అని అడుగుతున్నారు. సో ఆ విషయాల గురించి ఇవాళ మీతో మాట్లాడదామని వచ్చానండి. నా స్కిన్ గురించి చెప్పాలంటే, నేను ఏ క్రీములు ఏం వాడను, కొన్ని ఉన్నాయి, అవన్నీ మీకు ఇప్పుడు షేర్ చేస్తానన్నమాట. మన స్కిన్ ఫస్ట్ గ్లోగా ఉండాలంటే మార్నింగ్ వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ కానీ, లేదంటే వాకింగ్ కానీ, లేదంటే యోగా కానీ, వీటిలో ఏదో ఒకటి చేయడం వల్ల మన స్కిన్ అనేది డెప్త్ ఇవి ఉంటాయి కదా, మృత కణాలు అంటారు కదా, ఆ మృత కణాలు అనేటివి పోతాయి అన్నమాట. ఆ మృత కణాలు అనేటివి పోయి స్కిన్ ఫ్రెష్, అంటే ఎట్లా చెప్పాలి, మచ్చలు లేకుండా, మొటిమల లోపల ఉంటుంది కదా పింపుల్, కొంచెం నల్లగా కుసుములు అంటారు కదా, అలా మన స్కిన్లో ఉండే వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఎర్లీ మార్నింగ్ మనం చేసే వర్కౌట్స్ వల్ల. అది ఒకటి. మనం ఎక్సర్సైజ్ చేసేది ఒకటి అయితే, ఇంకొకటి వాటర్ కూడా బాడీకి ఖచ్చితంగా మన శరీరానికి అవసరమైనంత వాటర్ అయితే ఇవ్వాలి. వాటర్ మనం బాగా మన శరీరానికి ఇవ్వడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటే, స్కిన్ బాగా గ్లోగా ఉంటుంది. తర్వాత ఏంటంటే, మన శరీరం ఒక యంత్రం లాంటిది కదా, దాని వర్క్ అది బాగా చేసుకుంటుంది. పోతే ఇంకా వాటర్ ఏ లెవెల్ అంటే ఎంత ఇవ్వాలి, మనం ఎంత వాటర్ తాగాలి అని డౌట్ ఉంటుంది కదా. వాటర్ ఇవ్వాలన్నాను, కానీ అది ఎంత వాటర్ ఇవ్వాలని డౌట్ ఉంటుంది కదా. ఎంత వాటర్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక 60 ఉన్న వ్యక్తి ఒక 3 లీటర్ వాటర్ తాగాలి. అంటే 20 కిలోస్కి 1 లీటర్ వాటర్ అనమాట. అది మనం అన్నం తినేటప్పటిది కౌంట్ అవ్వదు. అన్నం తినేటప్పుడు మనం తాగుతాం కదా మామూలుగా, అంటే కొంతమంది అంటే చెంబులు తాగుతారు, అలా అస్సలు తాగకూడదండి. అలా తాగడం వల్ల ఆహారం అనేది మనకి లోపల కుళ్ళిపోతుంది, అగ్ని ఆరిపోతుంది. జఠరాగ్ని ఉంటుంది కదా కడుపులో, ఆ జఠరాగ్నిని ఆర్పేస్తుంది మనం ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల. కాబట్టి అన్నం తినేటప్పుడు తక్కువ వాటర్ తాగండి. గొంతు పట్టుకున్నప్పుడు ఏదో ఒక 2-3 గుట్టకులు తాగండి, అంతవరకే. కానీ అన్నం తినేటప్పుడు అదే పనిగా వాటర్ అయితే తాగద్దు. తిన్నాక కూడా ఎక్కువ వాటర్ అయితే తాగద్దు, ఓకేనా? ఏం చెప్పాను, వాటరు 20 కిలోస్కి 1 లీటర్ మీరు కౌంట్ చేసుకోండి. మీరు ఎంత వెయిట్ ఉన్నారో దాన్ని బట్టి వాటర్ అనేది తీసుకోండి. దానివల్ల మన హెల్త్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, గ్లోగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనకి నిద్ర కూడా చాలా అవసరం అండి. మన బాడీకి కానివ్వండి, స్కిన్కి కానివ్వండి, మన ఆరోగ్యానికి, అట్లానే గ్లామర్కి చాలా అవసరం. నిద్ర ఎన్ని గంటలు నిద్రపోవాలి అంటే, ఒక 6 to 8 అవర్స్ పడుకోవాలి. 8 పైన పడుకున్నా కానీ మనకి 8 పైన పడుకుంటే ఏమవుతుందంటే బద్ధకం వచ్చేస్తుంది. అంటే చిన్న పిల్లలు పడుకోవచ్చు, వాళ్ళకి టైం లిమిట్ లేదు. అలానే ముసలి వాళ్ళకి కూడా టైం లిమిట్ అనేది లేదు, వాళ్ళు కూడా మంచిగా నిద్రపోవచ్చు. ఏ టైం అయినా వాళ్ళకి నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవచ్చు. కానీ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు, అంటే ఎలా చెప్పాలి, చిన్నపిల్లలు కాకుండా పైన ఉంటుంది కదా, వాళ్ళు, ఈ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు మాత్రము 6 to 8 అవర్స్ పడుకుంటే చాలు. ఇంకా ఎక్కువగా పడుకున్నా బద్ధకం వస్తుంది. ఇంకా తక్కువ టైంలో పడుకున్నా మన స్కిన్ డల్ అయిపోయి ఓవర్ ఏజ్లా కనిపించడము, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ వస్తాయన్నమాట. మనం సరిగ్గా నిద్రపోవాలి, వాటర్ సరిగ్గా తాగాలి. అలానే ఫస్ట్లో చెప్పాను కదా, వర్కౌట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి అండి, వర్కౌట్స్ చేయడం వల్ల మెయిన్ ఇంకేంటంటే, మోకాళ్ళ గుజ్జు అరిగిపోయింది, మోకాళ్ళు కిరికిరి అని సౌండ్ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు హెవీగా ఉన్నాయని చెప్తారు కదా, వాళ్ళకి ఇది బాగా మంచి సజెషన్ అని చెప్పొచ్చు. మోకాళ్ళ ఇప్పుడు జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ మధ్యలో అది జల్లా ఉంటుంది, మోకాళ్ళ మధ్యలో గుజ్జు అనేది ఉంటుంది. అంటే మన ఎముక ఒకదానికొకటి రాసుకొని అరిగిపోకుండా ఆ గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జు అరిగిపోతుంది. అంటే అది గుజ్జు అసలు ఉండదు కొంతమందికి. పాపం మోకాళ్ళు రీప్లేస్మెంట్ ఆపరేషన్లని హాస్పిటల్కి తిరుగుతూ ఉంటారు కదా. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మనం డైలీ వర్కౌట్స్ చేయాలి. డైలీ వర్కౌట్స్ చేయడం వల్ల ఆ గుజ్జు అనేది స్వతహాగా మన శరీరంలోనే వస్తుంది. మనం ఏం చేయకుండా
కామ్గా తిని కూర్చొని అంటే ఇంట్లో పని చేసుకుంటారు ఆడవాళ్ళు, బట్టలు ఉతుకుతారు, వంటలు తోముతారు, ఇంట్లో పని అంతా చేసుకుంటారు. మీరు ఎంత పని చేసుకొని కష్టపడ్డా ఇంట్లో పని వర్కౌట్స్కి సాటి రాదు. మనం ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్స్ కానివ్వండి, యోగా కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఏదో ఒకటి చేస్తేనే మన హెల్త్కి మంచిది. సో మీరు అది గుర్తుపెట్టుకొని రోజు ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్ చేయండి. అలానే వాటర్ బాగా తీసుకోండి. అలానే నిద్ర బాగుపోండి. మీ హెల్త్కి బాగుంటుంది. అలానే మీ స్కిన్ కూడా బాగా గ్లోగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, బయట క్రీములు వాడద్దండి. ఎందుకు చెప్తున్నానంటే బయట క్రీములు వాడితే అవి 4 రోజులే పనిచేస్తాయి. ఎప్పుడు మనం డబ్బులు పెట్టి కొనలేం కదా క్రీమ్స్. నేనైతే అసలు ఏ క్రీమ్ వాడనండి. మీకు ఏమైనా మచ్చలు కనిపిస్తున్నాయా? నా ఇంతకుముందు వీడియోస్లో చూస్తే ఇక్కడ మచ్చ చాలా డార్క్గా నల్లగా కనిపిస్తూ ఉండింది. ఇక్కడ తెలియకుండానే పెద్ద మంచి గుళ్ళ వచ్చింది, తెలియకుండానే వచ్చింది. దాన్ని నేను మామూలుగా ఇంట్లోనే ఉంటాయి కదా మనకి బియ్యం పిండి, పచ్చిశనగపిండి ఇలాంటివి ఉంటాయి కదా, దాంతోనే పోగొట్టుకున్నాను. నేను వేసే ఫేస్ ప్యాక్ ఏం వేసుకుంటానంటే నా స్కిన్ గ్లో కోసం నేను బయట ఇంకేం క్రీములు వాడను. జస్ట్ ఒక ఫెయిర్ అండ్ లవ్లీ అంత పౌడర్ వాడతాను అంతే. అందరూ అడుగుతున్నారు ఏంటి ఏం వాడతారని, అందుకే ఈ వీడియో చేశాను అనమాట. నేను వేసుకునే ప్యాక్ ఏంటంటే వీక్లో 3 టైమ్స్ వేసుకుంటానండి. అంత బియ్యపిండి వేసుకుంటాను, అంత పెరుగు వేసుకుంటాను, అవి బాగా కలిపేసి ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. ఫేస్ ప్యాక్ ఇంకా మనకి మెడ కింద అంతా డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా, పెళ్ళైన ఆడవాళ్ళకి దండలు అవి వేస్తుంటాం కదా, ఇక్కడంతా రాసుకొని ఇక్కడంతా డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా, బ్లాక్ అయితే చాలా బాగా పోతుందండి. నాకు ఈ మెడ ఇడంతా కూడా చాలా నల్లగా ఉంటుంది. అస్సలు ఇంతకుముందు ఫొటోస్ కానీ పెడితే మీరు అస్సలు నమ్మలేరు, అంత నల్లగా ఉండేది ఇక్కడంతా. ఆ నలుపు అంతా పోయింది. ఇంట్లో నేను చెప్పాను కదా ఈ బియ్య పిండి పెరుగు దానివల్ల. ఇంకేం వేసుకోను, నేను అదే వేసుకుంటాను. పసుపు అప్పుడప్పుడు పూసుకోండి, ఫేస్కి చాలా మంచిది. ఫ్రైడే, ట్యూస్డే పసుపు పూసుకోండి, స్కిన్కి చాలా మంచిది, కాళ్ళకి కానివ్వండి. అంతేనండి, స్వహదాగా మనకి ఇంట్లోనే అన్నీ ఉన్నాయి. సో మనం ఏది బయటికి వెళ్ళి కొని వేలకు వేలు మనం పార్లర్లో దారిపోయాల్సిన అవసరం లేదు. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి అవసరమైన వాళ్ళకి ఈ సమాచారం అనేది వెళ్తుంది కదా, అది. నేనైతే ఇప్పుడు ఇందులో చెప్పిందంతా ఏది అయితే కల్పితాలు ఏం లేవు. నన్ను అడిగారు నా సబ్స్క్రైబర్స్, ఏంటక్క స్కిన్ గ్లోగా ఉంటుంది మీకు బాగా, ఏం చేస్తారని అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటారు కదా పాపం ఆడవాళ్ళు, వాళ్ళకి తెలియదు ఎలా వాటర్ తీసుకోవాలి, ఎలా ఏంటో తెలియదు. నాకు ఈ విషయాలన్నీ ఇంతకుముందు తెలియదు, కానీ ఒక చోటుకి వెళ్ళాను, అక్కడ నాకు చెప్పారు, నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నాకు అన్నీ యూజ్ అయ్యాయి, మీకు కూడా యూజ్ అవుతాయని నమ్ముతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.